బోధన్ పట్టణంలోని ఇందూరు పాఠశాలలో శనివారం పాఠశాల యజమానులకు డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల గురించి ప్రాజెక్టర్ ద్వారా అవగాహన కలిగించారు. ఈ రవాణా అధికారి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాలల బస్సుల సామర్థ్యం పరీక్ష చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్, పాఠశాల కరెస్పాండెంట్ కిషోర్, విద్యా వికాస్ కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడనే పడుకోవాలి, లేకపోతే మన చెయ్యి మొత్తం కూసిపోతుంది, అంత కూడైతుంది. అందుకే దానికోసం డిశ్చార్జ్ ఐరన్ అనేది కంపల్సరీ ఇస్తారు. హ్యాండిల్ని క్యారీ మరియు డ్రైవర్లకు అవగాహన సదస్సు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు, వివిధ పాఠశాలల యాజమాన్యాలకు, డ్రైవర్లకు, క్లీనర్లకు అందరికీ బోధన్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ యాజమాన్యాల తరఫున మీ అందరికీ హార్దిక స్వాగతం పలుకుతున్నాము. నేను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా జిల్లా ట్రస్మా అధ్యక్షులు శ్రీ కోడాలి కిషోర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. నేటి ముఖ్య అతిథి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నేటి మరో అతిథి బోధన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాస్ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బోధన్ అగ్నిమాపక శాఖ అధికారి శ్రీ సుభాష్ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బోధన్ మండల విద్యాశాఖ అధికారి శ్రీ నాగయ్య సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా బోధన్ ట్రాఫిక్ సిఐ శ్రీ చందర్ రాథోడ్ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మా ప్రైవేట్ పాఠశాలల కళాశాలల గౌరవాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి ఎవరు అల్లరి చేయకండి, సమయం అతీతమైనది, పెద్దలు మాట్లాడతారు. ఇట్లా పట్టుకోవడం లేదు, ఓకేనా? ఏదైతే హారన్ ఉందో దీనికి దూరంగానే పట్టుకొని సీట్ ఆఫ్ ద ఫైర్ చూడాలి. ఎక్కడైతే ఫైర్ స్పాట్ ఉంటుందో ఆ ప్లేస్ లో సిలిండర్ ఫైర్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే బాగా కూలింగ్ ఉంటుంది. అట్లా కూడా కొంచెం ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఏదో కాబట్టి యజమానికి కంప్లైంట్ చేసి వెహికల్ కాబట్టి చెప్పేసి ప్రాపర్గా రిపేర్ చేయించుకొని మళ్ళీ గ్రౌండ్లో పెట్టుకోవాలి. అంటే ఆల్ ద మెజర్మెంట్స్ అందరికీ కూడా ఇటువంటి లైఫ్ స్కిల్స్ టెక్నిక్స్ ని స్టూడెంట్స్ కి నేర్పించడం చేయడం వల్ల వారితో పాటు చాలా మందిని సేవ్ చేయగలరు. 2 days బిఫోర్ ఎడపల్లిలో ఒక యాక్సిడెంట్ అయింది, ఐడియా ఉందో? ఎడపల్లిలో ఒక యాక్సిడెంట్ అయింది. అదేమైంది, ఆర్టీసీ బస్సు బస్ స్టాప్ లాగింది. ఎవరైతే ఇంటర్ ఉమెన్ దిగి ముందు నుంచి క్రాస్ అవుతుంది, ముందు నుంచి క్రాస్ అయ్యేటప్పుడు డ్రైవర్కి విజబుల్ ఉండదు. సో మీరు ఎప్పుడైనా సరే పిల్లల్ని దింపేటప్పుడు కానీ ఎక్కిస్తున్నప్పుడు కానీ ముందు నుంచి మాత్రం దింపకండి, ముందు నుంచి క్రాస్ చేయకండి. రెస్పెక్టెడ్ క్లీనర్స్ కానీ డ్రైవర్స్ ఎవరైనా సరే అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే బస్సు ముందు ఎప్పుడు కూడా కనపడదు. అండ్ ఇక్కడ రెడ్ కలర్ స్పాట్స్ ఏవైతే కనపడుతున్నాయో అవన్నీ బ్లైండ్ స్పాట్స్ అన్నమాట. అక్కడ మీకు ఇక్కడ మనిషి నిల్చున్నది, అక్కడ ఏముంది మీకు కనపడదు. సో ఎప్పుడైనా సరే బస్ మూవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అది అబ్జర్వ్ చేసి ముందుకు మూవ్ చేయండి. అండ్ మీకు ప్రతి ఒక్క బైక్ కూడా బ్లైండ్ స్పాట్ ఉంటుందండి. కానీ బస్ అనేది మనకు చాలా పెద్ద వెహికల్ కానీ చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ, ఎందుకంటే సో ఇప్పుడు అబ్జర్వ్ ఎప్పుడు ఏదైతే మనకు కామారెడ్డి ఇన్సిడెంట్ ఏదో జరిగిందో మోటార్
శ్రీనివాసరావు గారికి, బోధన్ ఫైర్ ఆఫీసర్ సుభాష్ గారికి, బోధన్ ట్రాఫిక్ సిఐ అయినటువంటి చంద్ర రాథోడ్ గారికి, అలాగే వేసి పేరున్న మా ఎంఈఓ రెగ్యులేషన్ ఆఫీసర్ నాగే గారికి మరియు ఇతర పెద్దలు, ముందున్నటువంటి మా స్కూల్ యాజమాన్యాలు, పోలీస్ ఇతర పోలీసు ఉద్యోగస్తులు, డ్రైవర్స్ అండ్ అందరికీ శుభోదయం.